అన్నం తినకుండా నీళ్లు తాగకుండా మహాభినిష్క్రమణ చేశారు. అంటే స్వర్గారోహిణి అనేటువంటి ఈ ప్రాంతానికి ఇక్కడికి సజీవంగా వెళ్ళాలని అనుకున్నారు. వారు మాట్లాడకూడదు, నియమం పెట్టుకున్నారు, మాట పలుకు లేకుండా వెళ్ళాలని. మరి వాళ్ళు వచ్చారంటే గొప్పగా చెప్తున్నారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. హస్తినాపురం అంటే ఢిల్లీ ఇప్పుడు ఉన్నది. మరి మనం వచ్చేస్తున్నావే ఈజీగా ఇక్కడ దాకా, సతోపత్తు కూడా వెళ్తున్నావే. వాళ్ళ ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా ఆ వయసులో పాండవులు ద్రౌపదితో సహా ఫస్ట్ కేదార్ దర్శనం చేసుకున్నారు. అక్కడ గోడల మీద, కేదార్ వెళ్ళారా, గోడల మీద పాండవుల విగ్రహాలు, ద్రౌపది విగ్రహం కూడా ఉంటుంది, గోడల మీద కట్టి ఉంటాయి. వాళ్ళు అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అటు నుంచి ఇటు వచ్చారు. ఆ స్వర్గాన్ని ఆరోహించడానికి మార్గం ఇక్కడే ఉంది. ఈ స్వర్గారోహిణి పర్వతం బద్రీనాథ్ నుంచే వెళ్ళాలి. అది సశరీరంతో వెళ్ళాలనుకుని బయలుదేరారు. ఆహారం లేదు, నీరు లేదు, మాట్లాడకుండా వచ్చేస్తున్నారు నియమం పెట్టుకుని. ఫస్ట్ ధర్మరాజు నడుస్తున్నాడు, భీముడు వెనకాల, అర్జునుడు, తర్వాత కపిల సహదేవుడు, లాస్ట్ ద్రౌపది. కరెక్ట్గా ఈ నది దగ్గరికి వచ్చేటప్పటికి నది దాటకూడదు, అమ్మో అది వెహికల్ పోతుంది చూడండి. వెళ్ళేటప్పటికి అప్పుడు ఆ పెకిలిచ్చాడు కోట, ఆ శిలని పెకిలించి అక్కడ వేసి దాటుకుంటూ వాళ్ళు ఇటు వెళ్ళారు. ఈ రోజుల్లో వాళ్ళకి మా నారాయణ పర్వతం నుంచి వెళ్తున్నారు, మా ఇళ్ళ వైపు నుంచి వెళ్తారు అటు రూటు. ఇప్పుడు చూపించాం కదా ఆ పర్వతం అటు, వాళ్ళు ఇటు నుంచే వెళ్ళారు. అందుకే ఇక్కడ వేసాడు శిల భీముడు. స్వర్గారోహిణికి వెళుతూ ఉంటే ఇక్కడ పడిపోయింది, ఈ స్పాట్లో ఆవిడ పడిపోయింది. అందువల్ల ఇక్కడ గుడి కట్టారు. ద్రౌపది ఫస్ట్లోనే పడిపోయింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళారు, లక్ష్మీవనం వచ్చింది. ఆ లక్ష్మీవనం దగ్గర వసుధార దగ్గరే సహదేవుడు పడిపోయాడు, ఆఖరి వాడు పాండవుల్లో. ఆయన పడిపోతే మాట్లాడకూడదు, కానీ భీముడు ఆగలేకపోయాడు. అన్న, సహదేవుడు మనల్ని ఎంతో సేవించాడు, చక్కగా పడిపోయాడేంటి ఇట్లాగూ అని అడిగాడు. సమాధానం తెలిసినాక విద్వాంసులైన వాళ్ళు తప్పకుండా జవాబు చెప్పాలి, ఎవరైనా శక్కతో అడిగితే. మరి వాళ్ళకేమో నియమం మాట్లాడకుండా వెళ్ళాలని. అయితే మరి ధర్మ సంకటంలో ధర్మరాజుకు అన్నీ తెలుసు, నియమంగా వచ్చారు. కానీ భీముడు బ్రేక్ చేశాడు. ఎందుకంటే నకులుడు పడిపోయాడు, సహదేవుడు పడిపోయాడు, అయిపోయాడు. పడిపోవడం అంటే ప్రాణాలు వదిలేసి వాళ్ళు స్వర్గానికి నేరుగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఫస్ట్ ద్రౌపది వెళ్ళి, తర్వాత నకులుడు, సహదేవుడు. పైన చూడండి ఆవులు, ఎద్దులు వేస్తున్నాయి, ఆవులు కనబడుతున్నాయా? అది కూడా క్లియర్ అవుతుంది. ఈ వాడు మీకు ఫోన్లు చేసుకున్నారా? ఆడపిల్లకాయలు వసుధార కనబడుతుంది, చివరికి చివరి దారే అది.